గురువుని అడిగినాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి అని అడిగాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, బంధం అంటే ఏంటి, అది ఎట్టు కలుగుతుంది, దాని స్థితి ఏమిటి, ఆ బంధం తొలగి ఎప్పుడు విముక్తి కలిగి ఎట్లా, పరమాత్మ అంటే ఏమిటి అసలు, స్వస్వరూప జీవాత్మ అంటే ఎవరు అంటున్నారు. స్వస్వరూపుడు జీవాత్మ, ఆ జీవాత్మ పరమాత్మను తెలుసుకునే విధానం ఏంటిది అని ఈ విధంగా ఒక శిష్యుడు గురువుని అడిగినాడు. అంటే గురువు చెప్తున్నాడు, అజ్ఞానబంధ నివృత్తి ద్వారా నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకోబోతున్నావయ్యా, నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడవు, నీ మూలమున నీ కులము మాతృపిత్రాదులు వీళ్ళందరూ ముక్తి పొందగలరు. పితృల రుణాన్ని పుత్రులు తీర్చగలరు, తల్లిదండ్రులు చేసిన రుణాన్ని బిడ్డలు తీర్చగలరు. కానీ ఎవరి బంధము వాడే విముక్తి చేసుకోవాలి. ఈ అజ్ఞాన బంధం అనేది, ఈ అజ్ఞానాన్ని ఎవరికి వారే దీన్ని తొలగించుకోవాల్సిందే, కానీ ఒకరు తొలగించేది కాదు. ఉంటే ఎవరి ఆకలికి వాళ్ళే అన్నం తింటే వాళ్ళ ఆకలి తీరుతుంది, కానీ ఒకరికి ఆకలి అయితే ఇంకొకరు తింటే ఆకలి తీయరు. వ్యాధిగ్రస్తుడు స్వయంగా తాను మందు తింటే, పచ్చి ఉంటే ఆ రోగం తగ్గుతుంది. అతని బదులు ఇంకొకరు మందు తిని పచ్చి ఉంటే తగ్గదు కదా. ఆ విధంగానే ఆత్మస్వరూపము స్వకీయంగా సొంతంగా నిర్మలమైనటువంటి జ్ఞానశిక్షతో దాన్ని తెలుసుకోవాల్సిందే, కానీ పండితుడైనా ఇంకెవరైనా శాస్త్రజన్య జ్ఞానం చేత, శాస్త్రాలు చదువుకున్నందువలన ఆ జ్ఞానం చేత ఆత్మను తెలుసుకున్నామంటే అది అయ్యేది కాదు. ఎవరికి వాళ్ళే పీడితుడైనటువంటి వాడు స్వయముగా భుజించరు, కానీ వాని ఆకలి తీరదు కదా. రోగపీడితుడు స్వయంగా తానే మందు తింటేనే కదా తగ్గేది. కాబట్టి బ్రహ్మనిష్టాపరుడైనటువంటి వాడు ధ్యానయోగ వలనచే శ్రద్ధ భక్తి కలిగి నిరంతరాయముగా బ్రహ్మనిష్టాపరుడ అయితే కానీ ప్రయోజనం కలగదు. కాబట్టి ఉపనిషాది వేదాంత శాస్త్రం ఎంత చదివినప్పటికీ స్వానుభవం లేనటువంటిది నిరర్థకమే అవుతుంది. కామక్రోధాది శత్రువులను సంహరించి మనోరాజ్యమును జయించాలి.
స్వయంగా పరబ్రహ్మ ఈవెలసిలో వాడే బ్రహ్మవేత్తలను కానీ నేను బ్రహ్మవేత్తనని చెప్పి అనుకున్నటువంటి మాత్రాల వాడు బ్రహ్మవేత్త కాజారడు. అయితే ఇప్పుడు నీవు తెలుసుకోవాల్సింది ఏంటిదయ్యా అంటే ఆత్మానాత్మ వివేచనము చెప్తున్నాను విను. శ్రద్ధతో విని దాన్ని లెస్సగా దాన్ని బాగా మననం చేసినట్లయితే నీకు విషయం అర్థమవుతుంది. నేను నాది అనే ప్రసిద్ధి కలిగి మోహాస్పదమైన ఈ శరీరము స్థూలదేహం అనే విద్యలో చెప్పేదరు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, సూక్ష్మభూతములు, ఇతరేతర భాగములతో కూడి స్థూలభూతములు స్థూల శరీర హేతులైనటువంటి వారి అంశములే శబ్దాది విషయాకారమై భోక్త అయినటువంటి జీవులకు సుఖదుఖాన్ని కలిగిస్తున్నాయి. అయితే వీటి అన్నిటినీ పరిపూర్ణ వైరాగ్యం అనే కత్తి చేత విషయవాసలనే అన్నిటినీ సంసార సాగరము, ఈ సంసారం అనే సాగరాన్ని దాటాలి అని అంటే విషయవాసాల నుండి తప్పించుకోవాలి అని అంటే వీటన్నిటినీ నరిపివేయాలి. అప్పుడే వాడు నిర్విఘ్నముగా ఈ సంసార సాగరాన్ని దాటగలడు. శరీర పోషణ తత్పరుడి ఆత్మ సాక్షాత్కారము ఎవరైతే కోరుతాడో వాడు మొసలిని చెప్పకలిగా పట్టుకొని నదిని దాటడానికి ఎత్తినిచ్చు మూడు వంటి వాడు. అంటే సంసారంలోనే పడి శరీర పోషణ నిమిత్తమై సంసారాన్ని ఎదుర్కొంటూ మోక్షం పొందాలి, ఈ సంసారాన్ని దాటి అవతలకు పోవాలి అని అనుకునేవాడు. ఎలా అంటే ఇది కొయ్యలేని మొసల్ని పట్టుకొని ఆ నదిని దాటుతాం అనుకుని మొసలు పట్టుకున్నట్టుగా ఉంది అన్నాడు. అంటే కొంత దూరం పోయేపటికి ఆ మొసలి వాడిని మింగేస్తుంది. అలాగని సంసారం అనే ఉంది, దీన్నే ఈదుకుంటూ దీన్నే పోషించుకుంటూ దీన్నే పెద్ద చేసుకుంటూ పెంచుకుంటూ దీంట్లోనే తగులుకొని నేను ముక్తి పొందాలా, ఏదేదో నేను శాస్త్రాలు చదవాలి, ధ్యానాలు చేయాలి, నాకు గురువు ఉన్నాడు, మంచి గురువే ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను పోతున్నాను వస్తున్నాను, ఆయన నాకు మా శ్రద్ధగా మంచి మంచి విషయాలని చెబుతున్నాడు, నేను వింటున్నాను, ఆ విషయాలని నాకు బాగానే అర్థమవుతున్నాయి అనుకున్నంత మాత్రాన అయ్యేది ఏమీ లేదు. ఎట్లా పూర్ణ వైరాగ్యం కలిగినప్పుడే వాడు దీన్ని దాటగలుగుతాడు. మోక్షాదీన పురుషులకు స్వశరీరమందు తత్సంబంధి ధారాపుత్రాదరేంద్రుల మోహమే మహామృత్యు. మోక్షం కోరాలి అనుకున్నటువంటి పురుషుడికి తన శరీరం మీద, భార్యా పిల్లల మీద, సంసారం మీద ఉన్నటువంటి కోరికే మోహమే, ఆ ఆశే పాశంలాగా కలుపుకొని బంధింపబడుతున్నాడు, దాంట్లో మునిగిపోతున్నాడు. అయితే దీన్ని వదులుకునేది ఎలా వీడు?
చూస్తారు. ఎవరికి వాడే వైరాగ్యం కలిగించుకోవాలి. చావటం ఎందుకు, పుట్టడం ఎందుకు, ఈ సంసార బంధం ఏంటి, దీనికంటే నిజమైనటువంటి ఆనందం ఇంకోటి ఉందా? ఈ సంసారమే ఆనందము, సుఖము, ఈ డబ్బే ఆనందము, ఐశ్వర్యం, భోగభాగ్యము, ఇంతకన్నా మించింది ఇంకేమీ లేదు అని అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికంటే మించినటువంటి ఆనందం ఇంకోటి ఉందా అని ఆలోచన వస్తే ఆ ఆనందం ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, దాన్ని దక్కించుకుంటాడు. మరి ఆ ఆలోచన లేనివాడు ఇదే వైకుంఠం, ఇదే కైలాసం అనుకునే వాడికి ఇది ఎట్లా తొలుగుతుంది? అది తొలగదు. మూల ప్రకృతి బ్రహ్మముతో కూడినప్పుడు మాయ అనబడి సత్వగుణ ప్రధానమై జ్ఞాన సాధనం అవుతుంది. జీవుడితో కూడుకున్నప్పుడు అవిద్య అనబడుతుంది. రజస్తమో గుణ ప్రధానమై సంసార కారణమగును అని తత్వజ్ఞులు చెప్తున్నారు. ఈ మూల ప్రకృతి అనేది మాయతో కూడుకున్నప్పుడు సత్వగుణ ప్రధానమై జ్ఞాన సాధనం అవుతుందట. సత్వగుణ ప్రధానంగా ఉండి కూడా జ్ఞాన సాధన అవుతుందట. జ్ఞాన సాధనానికి కొంచెం సంకల్పం చేపిస్తుంది. చేయాలనుకుంటాడు, చేస్తున్నాను అనుకుంటాడు. ఏదో కాస్త చూస్తాం, శాస్త్రాలు చదువుకుంటూ ఈ తత్వజ్ఞానాన్ని కొంచెం విషయం అర్థం చేసుకుంటూ భక్తి, శ్రద్ధ ఇవి కలిగి సాధనలో తిరిగిపోతుంటాడు. అంతమంతలోనే నేను చాలా భక్తిగా ఉంటున్నాను, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, గురువు అన్నా కూడా నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు గురువు నమ్ముకునే ఉంటాను, దేవుణ్ణి నమ్ముకునే ఉంటాను, నేను ఎప్పుడు పూజలు చేసుకుంటూనే ఉంటాను, ఈ ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించిన గ్రంథాలు చదువుకుంటూనే ఉంటాను, చాలా విషయాలు తెలుసు అని అనుకున్నంత మాత్రాన అయ్యేది కాదు. అంటే చదవాలి, తెలుసుకోవాలి. చదవటం ఒక ఎత్తు అయితే తెలుసుకోవడం రెండో ఎత్తు. తెలుసుకున్న దాన్ని దీన్ని అనుష్ఠానం పెట్టుకోవడం అంటాం మూడో ఎత్తు. అనుష్ఠానంలో పెట్టుకోవాలని అనుకొని దాన్ని అనుష్ఠానంలో పెట్టుకొని సాధించడం నాలుగో ఎత్తు. ఆ సాధించి జ్ఞానాన్ని పొందటం, బ్రహ్మ జ్ఞానాన్ని పొందటం ఐదో ఎత్తు. బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆ బ్రహ్మజ్ఞానం కూడా బ్రహ్మ వస్తువు ఏంటి, అది ఎక్కడుంది, నేనెవరు, నాలో ఆత్మ ఎలా ఉంది అని ఆ బ్రహ్మజ్ఞానం గుండా తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఆరో. అది తెలుసుకున్నంత మాత్రమే కాదు, తెలుసుకొని సాధన చేసి దాన్ని బాగా అవగాహన చేసుకొని బ్రహ్మము ఆత్మ నాలోనే ఉంది అన్నది అనుభవంలో కూడా తెచ్చుకొని అదే తాను కావటం అనేది ఏడో ఎత్తు. బ్రహ్మమే నేను, ఆత్మనే నేను, జీవుడను కాను
ఈ ఇంద్రియాలు నేను కాను, ఈ శరీరం నేను కాను, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమే నేను అని సాక్షాత్తుగా తెలుసుకొని అనుభవాలు తెచ్చుకొని అనుభవాన్ని పొందటం అనేది 7వ ఎత్తు. ఆ విధంగా ఇన్ని సాధనల మీద ఒకదాని పైగా ఈ 7 మెట్లు ఎక్కి రావాలి, 7వ స్థానంలోకి రావాలి. అలా దానికి శరీరంలో షట్చక్రాలు చెప్పారు. షట్చక్రాలు చెప్పారు కానీ 7వ చక్రాన్ని ఎందుకు చెప్పలేదు? 7 చక్రాలు ఉన్నాయి. షట్చక్రాలు దాటుకుంటే 7వ చక్రాలు దాటాల్సిన పని లేదు. 7వ స్థానంలో నిలబడిపోతున్నాడు. అందువల్ల ఇక్కడ 6 చక్రాలని దాటమన్నాడు. అయితే 7వ చక్రాన్ని దాటం వల్ల దాంట్లో లయం కమ్మన్నాడు. సహస్రాలలో బ్రహ్మస్వరూపం సహస్ర కిరణాలతో అక్కడ 1000 సూర్యుల ప్రకాశంతో వెలుగుతున్నటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని పొంది దాంట్లో ఐక్యంగా ఉన్నారు. మరి ఆ ఆత్మ సర్వము స్వయముగా చూస్తున్నాడు. అప్పుడు ఆ ఆత్మ ఈ సర్వ జగత్తుని స్వయంగా తను చూస్తూనే ఉన్నాడు అని అర్థమవుతుందట. దాన్ని ఎవడు చూడగాడు. బుద్ధ్యాది సకల జడ పదార్థములకు చైతన్యముగా కలిగించి దాన్ని వారిని వ్యవహార లక్ష్యముగా చేస్తుంది ఆ ఆత్మ. బుద్ధితో మొదలుకొని సకల జడ పదార్థములకు చైతన్యవంతం. ఈ శరీరంలో ఉన్నటువంటి పదార్థాలు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, వీటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తుంది ఆ శక్తి. వీటన్నిటికీ చైతన్యం కలిగి వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. ఆ శక్తి ఉంటేనే, ఆ ఆత్మశక్తి ఉంటేనే వీటన్నిటికీ చైతన్యం కలిగింది. ఈ శరీరంలో ఇంద్రియాలని కదలిక కలిగి వీటి పనులు అవి చేసుకుంటున్నాయి. అది లేకపోతే కళ్ళు చూడలేదు, చెవు వినలేదు, నోరు మాట్లాడలేదు, చెయ్యి పని చేయలేదు, కాలు నడవలేదు, మనస్సు సంకల్పించలేదు, బుద్ధి నిర్ణయం చేయలేదు, ఏమీ లేదు. అన్నిటికీ శక్తి ఇస్తుంది ఆ చైతన్య శక్తి అయిన ఆత్మే. అది ఉంటేనే ఈ శరీరం ఇలా ప్రవర్తిస్తుంది, నడుస్తుంది అనేది మనకి ఇప్పుడు గుర్తుందా జీవుడికి అని అంటే? ఏదో ఒక శక్తి ఉందన్నటువంటిది కూడా మనం గుర్తించలేకపోతాం. ఏమో పుట్టావు, పెరుగుతున్నావు, ఇప్పుడు ఆడవాళ్ళంతకాలం ఉంటావు, ప్రాణం పోయిన తర్వాత పోతావు అనేది మాత్రమే మనకు నిర్ణయం అయింది. ఈ ప్రాణం దేనికుండా ఈ శరీరంలో నిలబడి ఉంది, ఏ ఆధారం చేత ఉంది, ఏ శక్తి శరీరాన్ని ఇలా ప్రాణంతో నడిపిస్తుంది అనేది ఆలోచించలేము. ఆలోచించకుండా ఏదో నా శక్తి నాదే, నాకు బలం ఉంది, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, కాబట్టి నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనుకుంటున్నా. ఇది అజ్ఞానమో జ్ఞానమో
మనకు అర్థం కావట్లేదు. ఉన్నవాళ్ళు పని చేసుకోవడం, తర్వాత ఇది పడిపోయిన తర్వాత ఏడిపోయిందో ఎవరికి తెలియదు, ఆ సత్యాడు అనుకోవటం. ఇంతవరకే మనకు అర్థమైంది. ఇంతవరకే అర్థమైతే అన్నిటికీ అర్థమవుతుంది. ఆ విధంగా అన్ని అలాగనే పోతాయి. అన్ని జీవులు పుట్టుతున్నాయి, పెరుగుతున్నాయి, చస్తున్నాయి. మనం పుట్టాం, పెరుగుతున్నాం, చస్తాం. ఇక్కడ మరి మనకి మిగతా ప్రాణులకి తారతమ్యం ఏమిటి అనేది మనం ఆలోచించటమే. ఇతరులది కూడా నా స్వయం ప్రకాశాత్మకు చైతన్యములు కలిగింపజాలం. ఇంకేదైనా వస్తువు, ఇతరత్ర వస్తువు ఏదైనా ఆ స్వయం ప్రకాశంగా ఉన్న ఆత్మ వస్తువును వెలిగిస్తాయా, దానికి ప్రకాశాన్ని ఇస్తాయా అంటే ఏమీ దానికి ప్రకాశాన్ని ఇచ్చే వస్తువు ఏది లేదు. దాని చైతన్యము చేతనే సర్వ ప్రపంచము వ్యాపింపబడి ఉంది. దాని నిధిని కూడా ఎవరు కూడా ప్రకాశింపచే సారా నామరూపాత్మకము ఈ సర్వ ప్రపంచము ఆభాస రూపంగా కనపడుతుంది. అంటే ప్రకాశింపబడదగినది కానీ స్వయముగా ప్రకాశింపజాలం. ఈ సర్వ జగత్తంతా ఏదో ఒక వస్తువు చేత ప్రకాశింపబడుతుందే కానీ తనకు తాను ప్రకాశింపబడుతున్న వస్తువు ఏదీ లేదు అని తెలుసుకో. అట్లా తెలుసుకోవాలి జీవుడు. ఈ జగత్తు పంచభూతములు మొదలుకొని సూర్య చంద్రాదులు మొదలుకొని సర్వదేవతలు, సర్వ ప్రాణికోట్లు, ఈ 14 లోకములు ఏదో ఒక మాత్రమైన శక్తి చేత జరుగుతుంది. సృష్టి అయింది, పెరుగుతుంది, లయించిపోతుంది. దీనికి అంతటికీ కారణం ఏదో ఒక శక్తి ఉంది. అది ఆలోచన ఉండదు మనకి, అలానే. సరే, ఇదంతా ఎందుకు? ఇప్పుడు మన శరీరం ఏ శక్తి చేత జరుగుతుంది? దీన్ని ఏది కాపాడుతుంది? ఏది పోషిస్తుంది? పోషించిన నాడు పోషిస్తుంది, ఒకనాడు దీంట్లో నుంచి లేకుండా వెళ్ళిపోతుంది. ఆ శక్తి ఏంటిది అని ఎవరన్నా మనం గ్రహిస్తున్నామంటే అది లేదు. ఈ జగత్తుతో మనకేం పని? అసలు నేనెవరు? నా రూపం ఏంటిది? నా నిజస్వరూపం ఏంటిదని ఎవరైనా అనుకుంటున్నావా? గ్రహిస్తున్నావా? ఆ ఆలోచన మనకి ఏమన్నా ఉందా? ఎవరికి లేదు. అందువల్లే మనం మూఢులంగా, అజ్ఞానులంగా, మృగజీవులంగా తయారవుతున్నాం. ఆ ఆత్మ యొక్క సన్నిధి మాత్రాన్ని దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వాని విషయాల్లో వాటి వ్యాపారాలు చేసుకుంటున్నాయి. వీటన్నిటికీ ప్రేరణ శక్తి కలిగింది అనేది మాత్రం మనం ఆలోచించడం లేదే. ఈ అంతరాత్మ నిరంతరాత్రం అఖండ సుఖానుభవ స్వరూపంగా ఉంది. ఈ అంతరాత్మ లోపల ఉన్నటువంటి మన ఆత్మ అఖండమైనటువంటి సుఖానుభవంతో ఉంది, అఖండంగా ఆనంద స్వరూపంగా ఉంది అని మనం గమనించటం. అలా కనుక గమనించినట్టయితే అతీతమైనటువంటి సుఖము, ఆనందం మనకు దక్కుతుంది. గమనించినంత మాత్రానే కాదు, దాన్ని గమనించాలి, నమ్మాలి, దానికి తగిన కృషి చేయాలి. సాధన చేస్తే ఆ నిత్యానందం అనే సుఖం మనకు దక్కుతుంది. మరి
ఆనంద స్వరూపుడైనటువంటి పురాణ పురుషుడు ఏ మార్పులు లేకుండా మన శరీరంలో స్థిరం చేస్తూ ఉన్నటువంటి వాడు బ్రహ్మస్వరూపుడు, ఆత్మస్వరూపుడైన పురాణ పురుషుడు ఉన్నాడు అన్నది మనకు నమ్మిక లేదే. నమ్మిక కలిగించుకోవటం శాస్త్రం. మహాత్ముల దగ్గర ఈ విషయాన్ని తెలుసుకో. నీలో ఆత్మ ఉంది, అఖండ సుఖ స్వరూపమైన ఆత్మ ఉంది, నిత్యానంద ఆ అసుఖ స్వరూపమైన ఆత్మ ఉంది, ఆనంద ధామం. ఎప్పుడు అది చావు పుట్టుకలు లేనటువంటి అమృత పదమై ఉంది, బ్రహ్మ స్వరూపమై ఉంది అని మహాత్ములు చెబుతున్నారు. దాన్ని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఎప్పుడైనా గ్రహించామా? తెలుసుకున్నామని ఏమన్నా ఆలోచన మనకు వచ్చిందా? లేదు. అందువల్లే మనం మూఢచింతనం అవుతున్నామని శాస్త్రాలు చెబుతాం. ఆ పరమాత్మ మనోహంకారముల యొక్క సకల వికారములను, దేహము, ఇంద్రియములు, ప్రాణాది వాయువులు, వీటన్నిటికీ సర్వ వ్యాపారములను, ఇవన్నీ చేసేటటువంటి వ్యాపారంలో ఇంద్రియాలు ఏం పనులు చేస్తున్నాయి, ఏం ఆలోచిస్తున్నాయి అనేది ఇదంతా ఆ లోపల ఆత్మ తెలుసుకుంటూనే ఉంది. ఇనుమనంటే అగ్నివడే జడములకు దేహేంద్రియాలతో కూడి వారిని వ్యవహార లక్ష్యముగా చేస్తుంది. ఇనుము ముద్దను నిప్పున వేసి కాలిస్తే ఆ ఇనుము నిప్పు స్వరూపంగా ఎర్రంగా తయారవుతుంది. అలాగా ఈ ఇంద్రియాలలో, ఈ శరీరంలో ఆ ఆత్మస్వరూపం కలిసి ఈ ఇంద్రియాదుల్ని ఆడిస్తుంది, పాడిస్తుంది, వాటన్నిటికీ చైతన్యాన్ని ఇస్తుంది. దాని చైతన్యం ఉండాలి. ఈ ఇంద్రియాలు కదిలాడుతున్నాయి, పనులు చేస్తున్నాయి. ఆ ఎనుముకి ఆ నిప్పు ఉన్నంతసేపు అది ఎర్రగానే ఉంటుంది. అది మెత్తగా కొడితే మెత్తగా సాగనబడ సాగుతుంది, ఎటు వంచితే అటు వంగుతుంది. దేనివల్ల? ఈ అగ్ని సహాయం వల్ల, ఆ అగ్ని శక్తి వల్ల ఇనుము ఎన్ని వంకలు జరగమన్నా తిరుగుతుంది. ఆ అగ్ని దాని నుండి తప్పుకుందనుకో, ఇనుముగానే ఉండిపోతుంది. ఇక అది వంగదు, సాగదు, అది ఎనప ముద్దయిపోతుంది. ఆ విధంగానే ఈ శరీరంలో ఆత్మ నకసిక పర్యంతరం ఇముడుకొని ఈ శరీరాన్ని, ఇంద్రియాదుల్ని వేటి పనిలో వాటిని ప్రవర్తింపజేస్తుంది. ఆత్మ అది ఒక్కటే. కంటితో చూపిస్తుంది, కన్ను ఆత్మశక్తిని తీసుకొని చూడగలుగుతుంది. ఆ ఆత్మశక్తి ప్రభావం చేతనే చెవు వింటుంది. దాని ప్రభావం చేతనే చేతులు పనిచేస్తున్నాయి, దాని ప్రభావం చేతనే కాళ్ళు నడుస్తున్నాయి, దాని ప్రభావం చేతనే మనస్సు ఆలోచిస్తుంది, దాని ప్రభావం చేతనే నోరు మాట్లాడుతుంది, తింటుంది. దాని ప్రభావం లేనప్పుడు ఇది కింద పడిపోతుంది. అయితే దాని ప్రభావం లోపల ఒక ఆత్మ, హృదయంలోనే కాదు ఆ ఆత్మ ఉంది. శరీర నకసిక పర్యంతం ఉంది. ఉండబట్టే మనకు ఎక్కడ నలుసంత సరిస తగిలినా మనకు అర్థమవుతుంది. శరీరం అది ఉన్నది ఈ విధంగా
అది ఉంటేనే నేను ఈ విధంగా ఉన్నాను, నా శరీరం ఇలా ఉంది, నేను బ్రతికున్నాను, జీవుడుగా ఉన్నాను అని మనం దాని ప్రభావం చేతనే నేను ఉన్నాను అన్నది మనకు గుర్తులేదు. ఇప్పుడు దాన్ని మనం అసలు లెక్క చేయలేదు, జ్ఞాపకంలో ఉంచుకోలేదు. అత్యంత విశుద్ధ ప్రకాశ స్వరూపుడైన పరమాత్మ మాయ యొక్క ప్రబలమగు ఆవరణ శక్తి ఆచ్ఛాదింపగా ఈ మాయ విశుద్ధమైనటువంటి ప్రకాశ స్వరూపుడైన